అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏదైతే మనకు తల్లికి వందనం పథకం విడుదల చేశారో, అలాగే మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు మనకు ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక మహిళలంతా కూడా ఈ 6 రకాల ప్రూఫ్స్తో ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి యొక్క పథకానికి సంబంధించి 3,402 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరి నేను గత వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను ఈ యొక్క పథకానికి సంబంధించి. మరి ఇప్పుడు తాజాగా మరొక తాజా సమాచారం ఈ యొక్క పథకానికి సంబంధించి రావడం జరిగింది. మరి యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు ఎవరికి వస్తాయి ఏంటి, ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి గతంలో అంటే ఇప్పుడు విడుదల చేసినటువంటి ఈ తల్లికి వందనం పథకంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి రాకుండా మీరు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. అంటే ల్యాండ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చేవాళ్ళు కానీ, అలాగే 4 చక్రాల వాహనం ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా నేను ఈ వీడియోలో ఆ కారణాలు రాకుండా మీరు ఏం చేస్తే మనకి కారణాలు రాకుండా ఉండాలని చెప్తాను. దయచేసి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఇంపార్టెంట్గా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోను మొత్తం చివరి వరకు చూసేయండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది. లేదు 1 లేదా 2 నిమిషాలు చూస్తే మీకు ఎటువంటి వివరాలు కూడా తెలియవు. కాబట్టి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే కూడా లైక్ చేసేయండి వీడియోని. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారం అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారి సంక్షేమం కోసం, వారికి మరింత మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలలో కూడా ఎక్కువ శాతం మహిళలకే పథకాలు ఉన్నాయి. మరి ఇట్లా పథకాలన్నీ కూడా మహిళల కోసం తీసుకొచ్చి ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన అంటే ఏదైతే మనకు ఆయన ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇప్పటికే ఒక పథకాన్ని విడుదల చేసి మహిళల్లో ఆయన మనకు వాళ్ళకి మేలు చేయడం జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే ఈ పథకాన్ని ఇచ్చారో అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకు కూడా ఇవ్వడానికి ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మనకు అందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ 6 దశల ధృవీకరణ. మరి గత ప్రభుత్వం నుంచి కూడా ఈ 6 దశల ధృవీకరణ అనేది ఇలాగే కొనసాగుతూ ఉంది. మరి ఈ 6 దశల ధృవీకరణ వల్ల చాలామంది పథకాలు అనేటివి కోల్పోవాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది ఇక్కడ. అంటే ఎక్కువ శాతం మంది ఏంటంటే ఎక్కువ 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు రావడం, అలాగే 4 చక్రాల వాహనం ఉండడం, ల్యాండ్ ఎక్కువగా ఉండడం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం, అలాగే మనకి ఇట్లా కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ కారణాలు ఉన్నటువంటి వారు మీకు ఇవి నిజంగా ఉన్నా కూడా మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలయ్యేలోపు ఈ యొక్క కారణం మీకు చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూస్తే, ముఖ్యంగా ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మనం ఎలక్ట్రిసిటీ, కరెంటు బిల్లు గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఎవరికైనా సరే మనకు అద్దెండ్లు ఉండి వారు అద్దెకిచ్చి కరెంటు బిల్లులు కనుక ఎక్కువ వస్తూ ఉంటే
మీటర్లన్నీ కూడా ఒకరి పేరు మీదే ఉండి కరెంటు బిల్ కనుక ఎక్కువ వస్తూ ఉంటే అటువంటి వారంతా కూడా మనకు ఈ మీటర్లు అనేది మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇది ఒక్కటే మార్గం, వేరే మార్గం ఏం లేదు. మరి మీరు ఏఈ ఆఫీస్కి వెళ్ళి ఏఈ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వివరాలన్నీ కూడా సేకరించి దాని ద్వారా మీరు అక్కడ వాళ్ళు చెప్పేటువంటి ప్రొసీజర్ ప్రకారం కనుక ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకుంటే కనుక, అంటే మీటర్ అనేది మీ ఆధార్ నెంబర్కు లింక్ లేకుండా, మీటర్ అనేది మీ పేరు మీద లేకుండా మార్చుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మార్చుకోవడానికి మీరు ఈ మీ సేవలో కానీ సచివాలయాల్లో కానీ ముందుగా నేమ్ చేంజింగ్ ఆప్షన్ను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకుని దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు ఏఈ ఆఫీసులో, ఎలక్ట్రికల్ ఏఈ ఆఫీసులో సబ్స్టేషన్లో ఇస్తే అక్కడ మీరు ఈ యొక్క మీటర్లు మార్చుకుంటే కనుక మీ పేరు మీద ఎక్కువ కరెంటు బిల్ అనేది చూపించదు. తర్వాత రాబోయే పథకాలన్నిటికీ కూడా మీకు ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు వల్ల మీరు అనర్హులు అని చెప్పి రాదనమాట. మరి కరెంటు ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఈ విధంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. మరి దీంతో పాటుగా 4 చక్రాల వాహనం ఉన్నవారు, ఆల్రెడీ కనుక మీరు 4 చక్రాల వాహనం ఉంటే కనుక ఈ వాహనం ఉన్న వాళ్ళు కూడా ఇలాగే చేయాలి. మీ పేరు మీద లేకుండా వేరొకరి పేరు మీదకి మార్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కూడా మీరు చేసుకోవచ్చు. మరి అంతేకాకుండా ల్యాండ్ మీకు మెట్ట అంటే మాగాని 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాల వరకు కూడా ఉండాలి. మరి ఇట్లా దీనికంటే ఎక్కువ ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే మనకు వేరొకరి పేరు మీద, అంటే మీ కుటుంబంలో మరొకరి పేరు మీదకి భూమి అనేది కొంచెం మార్చుకుంటే మీకు ఒక పథకాలు అనేది అమలవుతాయి. ఇట్లా ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంది. మరి మీరు ఈ 6 దశల ధృవీకరణలో మీకు ఈ పథకాలు రాకుండా పోవడానికి ఇవే ఎక్కువగా కారణాలు ఉన్నాయి. మరి ఈ కారణాలన్నీ కూడా సరిచేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అవకాశం కల్పించింది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం ఈ 6 దశల ధృవీకరణ వల్ల ఎక్కువ శాతం మందికి మనకు జమ కాలేదు. మరి అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సమస్య రాకూడదు. ఈ ఆడబిడ్డ నిధి పథకం విడుదలయ్యేసరికి ఈ సమస్య కనుక ఉంటే మీకు మళ్ళీ కూడా ఈ యొక్క పథకాలు మీకు రావు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా సరిచేసుకొని పెట్టుకోండి. ఇప్పుడే మరికొంత సమయం అయితే ఉంది. మరి ఈ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు. మరి ఈ పథకం పైన కూడా ఇప్పటికే అధికారులు కసరత్తులు అయితే మొదలు పెట్టారంటే మనకు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని గతంలో చెప్పారు. అయినా కానీ ఇక్కడ అంతమందికి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబంలో ఒక మహిళకి ఒక పథకం విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా మనకు ఈ యొక్క పథకం లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు సరిచేసుకుని పెట్టుకోవాలి. దీంతోపాటు ఎక్కువ శాతం మంది ఎన్పిసిఐ లింకు లేదు బ్యాంక్ అకౌంట్లకి. మరి ఎన్పిసిఐ లింకు లేకపోవడం కల్లా కూడా చాలామందికి డబ్బులు పడట్లేదు ఇప్పుడు. మరి కాబట్టి ఎన్పిసిఐ లింకు అంటే ఒకవేళ మీకు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉన్నా కూడా డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఏం చేయాలంటే వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి, లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. నాకు తెలిసి అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది బెస్ట్ అనమాట. మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఇట్లా మీరు అనేక విధాలుగా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క పథకాలు అమలు అవుతాయి రాబోయే రోజుల్లో. మరి ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పొందాలి అంటే మరి 6 దశల ధృవీకరణ అనేది కీలకం. కాబట్టి ఈ 6 దశల ధృవీకరణలో మీకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వారంతా కూడా నేను చెప్పినట్లుగా చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. నేరుగా మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వస్తాయి. మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలనేది నేను గత వీడియోలో చెప్పాను. మరి ఆ ప్రూఫ్స్తో మీరు గ్రామ వార్డు సచివాలయాల్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం నేను చెప్పినట్లుగా ఈ నెలలో చివరిలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం తీసుకుంటే మీరు మహిళలంతా కూడా ఈ యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకుని దాని ప్రకారం మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు. మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో కనుక పేరు వస్తే ప్రతి నెల కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి 1500 రూపాయలు జమ అయిపోతాయి. లేదు మనకు ఒకేసారి కావాలన్నా కూడా 18,000 రూపాయలు ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా నేను చెప్పినట్లుగా ఈ తల్లికి వందనం పథకం లాగా మీరు ఇబ్బంది పడకుండా ఈ ఆడబిడ్డ నిధి ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరిన్ని అప్డేట్స్ ఏ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. ఇదే కాదు మరిన్ని పథకాలు కూడా మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఏం చేయాల్సిన పని లేదు, తప్పకుండా
వీడియోస్ను చూస్తూ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. మరింత మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు తెలియజేస్తూ ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. మరి ఆడబిడ్డ అనేది పథకం ద్వారా డబ్బులు పొందడానికి రెడీగా ఉండండి. మరి ఈ నెల చివరి నుంచి మొదలు పెడితే వచ్చే నెలలో జూలై నెలలో ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. తద్వారా మీరు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల 1500 పొందవచ్చు.